అందరూ బాగున్నారా? ఇప్పుడే ఈనాడు చదువుతుంటే ఆకర్షించిన వార్త ఏంటంటే భాజపాలోకి కొల్లం గంగిరెడ్డి నేడు పురంధరేశ్వరి సమక్షంలో చేరిక. కడప నుంచి రాశారు ఈనాడు వాళ్ళు. ప్రముఖ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వైసీపీ నేత ఈ విజయవాడకు వచ్చున్నారు. ఆల్రెడీ పురంధరేశ్వరి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన ఆల్రెడీ విజయవాడ వచ్చి ఇది మీడియాతో మాట్లాడారు అనేది రాసిన వాళ్ళు అయితే కడప నుంచి రాశారు. అన్నమయ్య జిల్లాలో మళ్ళీ ఈయన అనుచరులు కూడా త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరుస్తానని కూడా ఆయన చెప్పాడట. సో ఇది వార్త. ఎంత అసలు నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి ఎంత అద్భుతమైన వార్త అంటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతారేమో ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకులంతా. ఆహా, మన పార్టీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయింది. మనం చెప్పేదేమో జాతీయ స్థాయి పార్టీ, ప్రపంచంలోనే నెంబర్ 1 పార్టీ, చైనాలో ఉన్న పార్టీని కూడా దాటిపోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీనే ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ అయిపోయిందని మొన్న పురంధరేశ్వరి గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి అందరూ సంతోషిస్తున్న సందర్భంలో కొల్లం గంగిరెడ్డి అనే ఒక ఎర్రచందనం స్మగ్లరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవుతున్నారు. అసలు మాకు దేశం అంటే మామూలు ప్రేమ కాదు, ధర్మం అంటే మామూలు ప్రేమ కాదు అన్ని చెప్పుకునే పార్టీలో ఎర్రచందనం స్మగ్లర్. ఆహా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది పార్టీ అని ఈరోజు ఒక ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అసలు ఎలా ఫీల్ అవుతారు అనేది కూడా నాకు ఊహించడానికే అసలు అర్థం కావట్లేదు. ఎలా ఫీల్ అవుతారు ఈ వార్తను చూశాను. ఓ పక్కనేమో ఈ భారతీయ జనతా పార్టీతోటి కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు ఆ మధ్య కర్ణాటకకి వెళ్ళి ఈ మధ్య ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళంతా హీరోలు అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడితే, సినిమాల్లో ఎర్రచందనం కట్ చేసి స్మగ్లింగ్ చేసే హీరోలు క్యారెక్టర్లు చేయడమే కరెక్ట్ కాదు, అలాంటి సినిమాలు రావడమే కరెక్ట్ కాదు అంటుంటే, స్వయంగా ఆ పనులన్నీ చేసే ఎర్రచందనం స్మగ్లర్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు పురంధరేశ్వరి గారు అంటే, ఆహా, ఈవిడ నాయకత్వ పడిమని నిజంగా మరి ఏమనాలో మరి అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరంటే? సరే, పురంధరేశ్వరి గారిని అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 3-4 నెలల్లో అయిపోతుంది, బహుశా కంటిన్యూ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కేంద్రంలో మారిపోతే ఇక్కడ కూడా అందరినీ జనరల్గా మారుస్తారు. కేంద్రంలో జాతీయ స్థాయిలో అధ్యక్షుడు మారే టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఆ తర్వాత రాష్ట్రాల్లో కూడా మారుస్తారు. మరి ఈ లోపే పురంధరేశ్వరి గారు దీన్ని ఒక దారికి తెచ్చేద్దాం అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ఏంటనేది అర్థం కాదు. ఇదే పురంధరేశ్వరి గారు గతంలో ఆ తిరుపతి ప్రాంతం నుంచే ఒక ఆయన్ని తీసుకొచ్చి అర్జెంటుగా ఎంపీ టికెట్ ఇప్పించాడు. ఇదే వైసీపీ నుంచి పెద్ద కాంట్రవర్సీ నాయకుడిగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇప్పించారు అనేది అప్పట్లో వచ్చిన వార్త. ఆయన ఏమో సరే ఓడిపోయాడు. అసలు ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధమైన ఆయన్ని లాస్ట్ మినిట్లో టికెట్ ఇవ్వడం, ఆయన జాయిన్ అయిపోవడం అన్నీ లాస్ట్ మినిట్లో జరిగిపోయినాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. సరే, అక్కడ ఆ టికెట్ ఇచ్చారు, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారంట పార్టీలో. ఇది పరిస్థితి. ఇది కాకుండా ఇదే పురంధరేశ్వరి గారు మళ్ళీ ఈ మధ్య ఒక కాంట్రవర్సీలోకి వచ్చారు. ఏంటంటే ఈ కాకినాడ ప్రాంతం నుంచి బియ్యం స్మగ్లింగ్లు చేసేవాళ్ళు, అది పీడిఎస్ రైస్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన చౌకధర దుకాణాల ద్వారా ఇవ్వాల్సిన రైస్ని తీసుకొచ్చి కటింగ్ చేసి స్మగ్లింగ్ చేసి దాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేసే వాళ్ళందరినీ ఈ మధ్యనే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎవరెవరి దగ్గర అయితే ఇదే ప్రభుత్వం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బియ్యాన్ని సీజ్ చేశారో అట్లాంటి స్మగ్లర్లుగా పేరు వివాదంలో ఉన్న వాళ్ళందరినీ ఎక్స్పోర్టర్లుగా తీసుకెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గర కూర్చోబెట్టారు ఇదే పురంధరేశ్వరి గారు అని చెప్పి ఈవిడ ఫోటోలు కూడా వాళ్ళతో పాటు కలిసి ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారు పురంధరేశ్వరి గారు, ఏం చేస్తున్నారు? ఓ పక్కనేమో స్మగ్లర్లని పేరు పడిన వాళ్ళ బియ్యం స్మగ్లర్లను తీసుకెళ్ళేమో కేంద్ర మంత్రి దగ్గర కూర్చోబెడుతున్నారని వార్తలు వస్తున్నాయి, ఫోటోలు కూడా వస్తున్నాయి.
సరే ఈవిడ తీసుకెళ్లారా, వేరే వాళ్ళు తీసుకెళ్లారా, ఆ టైంలో ఈవిడైతే ఖచ్చితంగా అక్కడ ఉన్నారు, ఆ ఫోటోలో ఈవిడైతే ఖచ్చితంగా ఆవిడ ఉన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్లు, బియ్యం స్మగ్లర్లు అయిపోయారు. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తున్నారు. అసలు పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీని? ఇది కామన్గా ఉండే ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్న ఇది, అభిమానులు అడుగుతున్న ప్రశ్న ఇది. మరి ఈవిడే చెప్పాలి మరి దానికి సమాధానం. ఇప్పుడు ఇది కాకుండా నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారు. అదే ఈ శివప్రకాష్జీ గారు వెళ్ళారు, తర్వాత పురంధరేశ్వరి గారు కూడా వెళ్ళారు అంటున్నారు. అది కూడా వార్తలు వచ్చినాయి. అందులో వీళ్ళు చేసింది ఏంటి అంటే, సరే ఓకే, ఈ భారతీయ జనతా పార్టీ నాయకులకి రావాల్సిన ఏవైతే ఇప్పుడు పదవులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి, భారతీయ జనతా పార్టీ వాటా గురించి మాట్లాడడానికి, ఎవరెవరికి ఏమిస్తే బాగుంటుంది మాట్లాడడానికి లేదు. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. అయితే అంతవరకు బాగుంది. కానీ తర్వాత వచ్చిన వార్తలు ఏంటంటే, మొన్న ఎలక్షన్ ముందు దాకా వైసీపీకి అనుకూలంగా పనిచేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకు కూడా పదవులు వాళ్ళని కోరారు. సరే, ఆ పేర్లు అందరికీ తెలిసిన పేర్లే కాబట్టి 3-4 పేర్లు అవి అందరికీ తెలిసినవి కాబట్టి అది మళ్ళీ నేను చెప్పక్కర్లా. గతంలో క్లిస్టల్ క్లియర్గా వైసీపీకి అనుకూలంగా పనిచేశారంటే మనకి మొదటి నుంచి ఉంది కదా, వైసీపీ బీజేపీ, టీడీపీ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ అని. ఈ వైసీపీ బీజేపీకి అప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ బీజేపీ నాయకులకి రికమెండేషన్ వీళ్ళు తీసుకెళ్లారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. ఈ చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే ఈ మొత్తం భారతీయ జనతా పార్టీ, జనసేన మొత్తం కూటమికి అనుకూలంగా కాకుండా వైసీపీకి అనుకూలంగా మొత్తం గత కొంతకాలంగా పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలి, కీలకమైన పదవులు, అది కూడా కీలకమైన పదవులు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారని. మరి శివప్రకాష్జీకి ఈ మొత్తం వాళ్ళందరూ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని తెలుసా, తెలీదు అని మనం అనుకోవాలి. ఇంకా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మరి నిజంగా మరి ఆ స్థాయిలో మరి శివప్రకాష్జీ కూడా ఉంటే మనం ఏం చేయలేం. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇప్పించాలి, బలవంతాన్ని ఎందుకు ఇప్పించాలని కోరుకుంటున్నారు? వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఇష్టపడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి ఇష్టపడతారా? ఆ రెండు పార్టీలు కాకుండా వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? అంటే కేంద్రంలో కొన్ని పదవులు ఉన్నాయి కాబట్టి వాటికి వీటికి లింక్ పెట్టి మాకు వీళ్ళకి ఇస్తేనే మీకు వాటికి ఇస్తాము అని ఏమైనా లింక్ పెడతారా? ఎందుకంత ప్రేమ? వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళ మీద మీకు ఎందుకంత ప్రేమ? వైసీపీ ప్రభుత్వంలో స్మగ్లింగ్లు చేసిన వాళ్ళ మీద మీకు ఎందుకంత ప్రేమ? వైసీపీ ప్రభుత్వంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్లు చేసిన వాళ్ళ మీద ఎందుకంత ప్రేమ మీకు? ఏం జరుగుతోంది అసలు? తెర మీద ఏం జరుగుతోంది, తెర వెనకాల ఏం జరుగుతోంది? ఇది కదా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా మేలుకోకపోతే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు వైసీపీకి మొన్నటిదాకా అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి మళ్ళీ పదవులు ఇస్తే, గతంలోనూ వాళ్ళకే పదవులు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తే అసలు ఇంతకాలం నుంచి పార్టీ కోసం జెండాలు మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏ పదవులు ఇవ్వరా? వాళ్ళకి ఏ పదవులు వద్దా? వాళ్ళ జెండా పట్టుకుని మోస్తూనే ఉండాలా? ఇదే మీరు ఇచ్చే మెసేజీ? ఎంతోమంది నాయకులు ఉన్నారు, సంవత్సరాల తరబడి పనిచేస్తున్న నాయకులు, భారతీయ జనతా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకులు. వాళ్ళు ఎవరిని పట్టించుకోరా? ఎంతసేపు మీ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులా? కేంద్ర నాయకత్వం కూడా దీని మీద ఖచ్చితంగా ఆలోచించాలి. మరి ఈ పార్టీకి వెనకాలండి పనిచేసే పెద్ద స్థాయి వాళ్ళు సంస్థలు ఉన్నాయి, దాని తాలూకా రిప్రజెంటేటివ్లు పార్టీలో కూడా ఉంటారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళు కూడా అదే దానికి సపోర్ట్ చేస్తున్నారా? గతంలో పార్టీ కార్యాలయం కోసం అని చెప్పి ఏదో చేశారు, అక్కడ మతలబులు చేశారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి కొంతమంది మీద. మళ్ళీ వాళ్ళకే ఇప్పుడు పదవులండి. మొన్నటిదాకా పదవులు అనుభవించారు. ఆ పదవులు అనుభవించిన టైంలో పార్టీ కార్యాలయం అని చెప్పి దాని మీద ఏదో మతలబులు చేశారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏవో నామినేటెడ్ పదవులు కావాలట.
ఆ? మొన్నటిదాకానేమో అమరావతి రైతులు మహిళల గురించి వాళ్ళ చీరలు వాటి రేట్ల గురించి కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. వాళ్ళకి మళ్ళీ పదవులు కావాలంట. మరి నిజంగా భారతీయ జనతా పార్టీకి పనిచేసే వాళ్ళకి ఏం పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాలు అలాగే వెళ్ళిపోవాల్సిందేనా? జెండా మోస్తూ జీవితాలు వెళ్ళిపోవాల్సిందేనా? మీరు ఏ పని చెప్తే ఆ పని చేయాలా? డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ పనులు చేయాలి. పార్టీ ఒక కార్యక్రమం ఇస్తే డబ్బులు ఖర్చు పెట్టుకుని పని చేయాలి. కానీ పదవులు మాత్రం ఇలాంటి వాళ్ళే అనుభవిస్తారు. రాష్ట్ర నాయకత్వం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది? వైసీపీ బీజేపీ నాయకులకి పదవులు ఇప్పించడానికి ప్రయత్నాలు చేయడం, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి పదవులు ఇప్పించడానికి ప్రయత్నాలు చేయడం, వైసీపీ టైంలో స్మగ్లింగ్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన వాళ్ళని పార్టీలు చేర్చుకోవడం, వైసీపీ టైంలో బియ్యం స్మగ్లింగ్ చేసిన వాళ్ళని, అది కూడా చౌకధర దుకాణంలో పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని స్మగ్లింగ్ చేసిన వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టడం, మంత్రుల దగ్గర కూర్చోబెట్టడం. అసలు ఈ మొత్తం వ్యవహారంతో ఏం జరుగుతుందనేది కేంద్ర నాయకత్వం కళ్ళు తెరవకపోతే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా 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 దిగజారిపోతుంది. ఇప్పుడు ఏదో అధికారంలో ఉంది, 4 పదవులు వస్తున్నాయి, సంబరంగానే ఉంటుంది అందరికీ. కానీ పార్టీ దిగజారిపోతుంది. ఓ 10 మందికి పదవులు వస్తున్నాయి కానీ మిగతా పార్టీ అంతా కిందకి దిగజారిపోతుంది. ఆ పరిస్థితి తెలుసుకోకపోతే కళ్ళు తెరిచేలోపు ఆ మాత్రం ఈ మాత్రం మొన్నటిదాకా 0.85% ఉన్నది కూడా ఇంకా 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 తగ్గిపోతుంది. కాబట్టి కళ్ళు తెరవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ బీజేపీ నాయకుడికి ఉంది. భారతీయ జనతా పార్టీని వెనకుండి నడిపించే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కేంద్ర నాయకత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని బతికించే బాధ్యత మీదే.